హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో రీసెంట్గా మనకు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ గిబ్లీ ఎఫెక్ట్ అనేది ఒక ట్రెండింగ్లో ఉంది. సెలబ్రిటీస్ నుంచి కామన్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరు ఈ గిబ్లీ ఎఫెక్ట్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఈ రోజు వీడియోలో చాట్ జీపీటీని యూజ్ చేసేసి ఒక గిబ్లీ ఎఫెక్ట్ ఇమేజెస్ ఎట్లా జనరేట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్విట్టర్ ఓపెన్ చేస్తే ట్విట్టర్లో చూడండి గిబ్లీ స్టైల్ అనేది ఒక ట్రెండింగ్లో ఉంది. సో ఇక్కడ చూడండి చాలా ఇమేజెస్ గిబ్లీ స్టైల్ అయితే పోస్ట్ చేస్తున్నారు. ఇది గిబ్లీ స్టైల్ వీడియో. చూడండి, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు కూడా ఈ గిబ్లీ స్టైల్ ఇమేజెస్ని అయితే పోస్ట్ చేశారు. సో ఇక్కడ చూడండి గిబ్లీ స్టైల్స్. సో మరి ఇలాంటి గిబ్లీ స్టైల్ ఇమేజెస్ని ఎట్లా క్రియేట్ చేయాలి? సో ఫస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసేసి ఇక్కడ మీకు రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది, వ్యూ టూల్స్ అని చెప్పి. దీనిపైన క్లిక్ చేస్తే క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ అప్డేట్ అయింది. సో దీనిపైన క్లిక్ చేయండి, క్రియేట్ ఇమేజ్ అని వస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే అప్లోడ్ అని వస్తుంది. అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ పైన క్లిక్ చేస్తే ఏదైనా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇది ధోనిది క్రికెట్ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో కన్వర్ట్ టు గిబ్లీ స్టైల్ అని చెప్పి టైప్ చేశాను. నెక్స్ట్ ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ ఇమేజ్ టు గిబ్లీ స్టైల్ అని చెప్పి టైప్ చేశాను. సో చూడండి నాకు ఒక గిబ్లీ స్టైల్ ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. సో ఇమేజ్ అయితే చాలా బాగుంది. సో ఇలాంటి ఇమేజెస్ ఇప్పుడు మనకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇట్లా మీరు చాట్ జీపీటీని యూజ్ చేసేసి మీరు ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఈ ఫ్రీ అకౌంట్ నుంచి, అంటే మన చాట్ జీపీటీ ఫ్రీ వర్షన్లో డైలీ 2 ఇమేజెస్ వరకు మాత్రమే జనరేట్ చేయొచ్చు. మీరు ఎక్కువ ఇమేజెస్ ఇలాంటివి జనరేట్ చేయాలంటే మనకి ఇక్కడ చాట్ జీపీటీ ప్లస్ అని ఉంది కదా, అప్గ్రేడ్. సో మనం అకౌంట్ని అప్గ్రేడ్ చేసుకుంటే మనం చాలా ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. నెక్స్ట్ మనం ఇంకో ఇమేజ్ని ట్రై చేద్దాం చాట్ జీపీటీలో. సో ఇక్కడ 3 ఆప్షన్స్ పైన క్లిక్ చేసేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసేసి క్రియేట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. అటాచ్మెంట్, అప్లోడ్ ఫోటో. సో ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ ఉంది. ఇక్కడ నుంచి ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్. సో కన్వర్ట్ టు గిబ్లీ స్టైల్ అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయండి. సో చూడండి మనం ఇచ్చిన ఇమేజ్కు ఒక మంచి గిబ్లీ స్టైల్ అయితే క్రియేట్ అయింది. సో మీకు క్వాలిటీ వచ్చేసి చాట్ జీపీటీలో చాలా పర్ఫెక్ట్ క్వాలిటీతో అయితే క్రియేట్ అవుతుంది. సో గ్రోక్లో కానీ ఫోటోలో కానీ ఒక 50 to 60% మాత్రమే మనకు గిబ్లీ ఎఫెక్ట్ అయితే వస్తుంది. కానీ చాట్ జీపీటీలో మాత్రం మీకు పర్ఫెక్ట్ ఇమేజ్ క్రియేషన్ అయితే వస్తుంది. చూడండి ఇప్పుడు ఇచ్చిన టైటానిక్ ఇమేజెస్కి ఒక మంచి గిబ్లీ ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. చాట్ జీపీటీలో కాకుండా మనం గిబ్లీ స్టైల్లో ఇమేజెస్ కావాలంటే గ్రోక్లో కూడా చేయొచ్చు. grok.com అని టైప్ చేయండి, మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సేమ్ మళ్ళీ అటాచ్మెంట్ ఫైల్లోకి వెళ్ళండి, ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకోండి. సో ఇప్పుడు నేను సేమ్ ఇమేజ్ తీసుకుంటున్నాను. మనకు అది ఇమేజ్ ఎట్లా వస్తుందో తెలుస్తుంది. లేదంటే వేరే ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. సో నేను ప్రాంప్ట్ ఇచ్చాను, ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను కన్వర్ట్ టు గిబ్లీ స్టైల్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఎంటర్. సో చూడండి మనం ఇచ్చిన ఇమేజ్కు గ్రోక్లో ఒక గిబ్లీ స్టైల్ ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. సో మీరు ఈ విధంగా మీరు గ్రోక్లో క్రియేట్ చేయొచ్చు అండ్ చాట్ జీపీటీలో క్రియేట్ చేయొచ్చు. బట్ మనకు లిమిటెడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీకు చాట్ జీపీటీలో డైలీ ఫ్రీ అకౌంట్ తోటి డైలీ 2 ఇమేజెస్ మాత్రమే మనం కన్వర్ట్ చేయొచ్చు. గ్రోక్లో అయితే కన్వర్ట్ చేయొచ్చు, బట్ మనకు సర్వర్ బిజీ అనేది వస్తుంది. సో చూడండి ఇది ఈ విధంగా క్రియేట్ అయింది. సో ఇట్లా మీరు మంచి మంచి ఇమేజెస్కి ట్రెండింగ్లో ఉన్న గిబ్లీ స్టైల్ని అయితే క్రియేట్ చేయొచ్చు. మనం ఇంకో మెథడ్లో ఫూటర్లో నుంచి క్రియేట్ చేయొచ్చు. మీరు ఫూటర్ ఓపెన్ చేయగానే ఇక్కడ కన్వర్ట్ ఫొటోస్ టు గిబ్లీ స్టైల్ నవ్ అని ఉంది. ఏదైనా ఒక ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత కన్వర్ట్ ఫోటో టు గిబ్లీ స్టైల్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఇమేజ్ అనేది గిబ్లీ స్టైల్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫార్మింగ్ యువర్ ఇమేజ్ ఇంటూ ద మాస్టర్ పీస్, ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. చూద్దాం మరి ఇప్పుడు మనకు ఈ ఫూటర్లో ఎట్లా ఇమేజ్ క్రియేట్ అవుతుందో. సో చూడండి మనం ఇచ్చిన ఇమేజ్కు మనకి ఇక్కడ గిబ్లీ స్టైల్లోకి అయితే కన్వర్ట్ అయింది. సో ఈ ఇమేజ్ నేను అప్లోడ్ చేశాను. సో అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది. సో ఈ విధంగా మీరు ఈ 3 వెబ్సైట్స్లలో మనం నార్మల్ ఇమేజెస్ని గిబ్లీ స్టైల్లో అయితే కన్వర్ట్ చేయొచ్చు. మన ఫూటర్లో ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయి, గిబ్లీ స్టైల్ 2, గిబ్లీ స్టైల్ 3 అని చెప్పి.